మాట్లాడతారు. సత్యరావు గారికి, మరి అప్పలాడి గారికి, మరి రామారావు గారికి, మరి ఇక్కడికి వచ్చేసిన మన వార్డు మెంబర్ గారికి, మరి బంగారు గారికి, పెద్దలందరికి కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, మరి అదేవిధంగా ఈరోజు గొల్లపేట పెద్దలు రామప్పుడు, తమ్మయ్య, మరి కృష్ణ, మరి మిగతా మహిళలకి, మన గ్రామ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు గొల్లపేట రావడానికి కారణం, రేపు 13వ తారీఖున జరగబోయే ఎలక్షన్లో మన అభ్యర్థిగా బేబీ నాయన్ గారు, మన బొబ్బుల రాజు గారు నిలబడుతున్న తెలుగుదేశం తరఫున. మరి ఆయన ఎమ్మెల్యేగా లేనప్పుడే ఈ నియోజకవర్గానికి మొత్తం ఇది కాకుండా సీతారామ మండలం కూడా ఆయన చేత డబ్బులతో ఖర్చు పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేశారు. ప్రతి గ్రామానికి బోర్ అయితేనేమి, దేవాలయాలు కట్టించడానికి అయితేనేమి, ఏ కార్యక్రమమైనా ఆయన గుమ్మానికి తొక్కిన ప్రతి వాళ్ళకి కూడా ఆయన ఎంతో కొంత సాయం చేశారు. మరి ఆయన ఎమ్మెల్యే కాకముందే ఎంత చేశారంటే, ఆ 3 అక్షరాలు ఎమ్మెల్యే అయిన తర్వాత మరి ఎన్ని కార్యక్రమాలు చేస్తారో మీరు అందరూ ఒకసారి ఆలోచించండి. అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాలి. రేపు మన భవిష్యత్తు బాగుండాలన్నా, మన గ్రామం బాగుపడాలన్నా ఆయన సొంత నిధులతో కూడా డబ్బులు ఖర్చు పెట్టి బాగు చేస్తారు. మరి ఆయన గుర్తు సైకిల్, మరి మనకి ఎంపీగా సైకిల్ గుర్తు ఉంది, 2 ఓట్లు ఇస్తారు. 2 కూడా మిషన్ మీద వేయాలి. మనం బ్యాలెట్ కాకుండా మిషన్ మీద సైకిల్ తినకుండా స్విచ్ నొక్కాల. స్విచ్ నొక్కగానే కీమ్ అంటది. మనం ఆ సైకిల్ తినకుండాదే నొక్కాల, వేరేది నొక్కకూడదు. మరి మన గ్రామానికి సమస్య వాటర్ సమస్య మెయిన్. నీళ్ళైతే ఉండట్లేదు. మన ఆ రోజుల్లో రమేష్ మేము అందరం ఒకే పార్టీలో ఉన్నప్పుడు మనకు సోలార్, చిన్న నిర్మాణం కూడా అదే మన దాంట్లో ఉండేటప్పుడు మనం సోలార్ తెచ్చి అత్యధికంగా మనం అక్కడ బిగించాము. కానీ ఈరోజు సోలార్ మబ్బుల టైంలో పనిచేయదు. మీకు వాటర్ సమస్య బాగా ఉంది. రేపు బేబీ నాయన్ గారు, లక్ష్మీనారాయణ గారు మన మీటింగ్కి ఇక్కడ గొల్లపేట వస్తారు. వచ్చినప్పుడు ఆయన నోటి ద్వారా మీకు వాటర్ సమస్య రాకుండా చెప్పే విధంగా మేము 2 మాసాల్లో మీకు ప్రతి ఇంటికి నీరిచ్చే సదుపాయం చేసినట్టు మేము అందరం కూడా మాట్లాడతాము. మీకు ఆ సమస్య అంటూ లేకుండా చేస్తాం. అదేవిధంగా మనకి అచ్చిపేటకి మనం తార్ రోడ్డు కూడా ఈ ఎలక్షన్ అయిన తర్వాత వేస్తాము. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మరి కార్యక్రమాలన్నీ కూడా మన కొల్లు అప్పలాడి గారు చెప్తారు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏ డేట్ చేస్తారనేది. కాబట్టి మీరు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సైకిల్ గుర్తు మీద ఓటేయాలి. మన ఊరి నుంచే అత్యధిక మెజార్టీ మన బూత్లో ఉండాలి. ఎందుకంటే రేపు ఈ ఓట్లు పెట్టే మన గ్రామ సమస్య తీర్చాలన్నా మీరు వేసే ఓట్లు పెట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి మరి వైజాగ్లో ఉన్న వాళ్ళు కూడా 22 మంది మన వైజాగ్లో ఉన్నారు. మన వాళ్ళని రెప్పించండి. మరి హైదరాబాద్లో కూడా 3-4 నండోళ్ళు ఉన్నారు. వాళ్ళకి మొన్న కూడా మనం ఓట్లు చేర్చాము. వాళ్ళు కూడా రప్పించండి. అందరి చేత సైకిల్ గుర్తుగా ఓటు వేయించండి. అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ